కోనసీమ అంటే కళ్యాణ్ సీమ. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ అండ్ ట్రెండింగ్ టాపిక్. కొందరు కోనసీమను కళ్యాణ్ సీమ అంటుంటే అభ్యంతరం చెబుతూ ఉన్నారు, వివాదం చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ కోనసీమ ప్రభల తీర్థానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ అంటూ ఉన్నారు కోనసీమ అంటే కళ్యాణ్ సీమే అని. కోనసీమ అంటే ప్రభల తీర్థం. ఈ ఏడాది నుంచి చంద్రబాబు ప్రభుత్వం 476 ఏళ్లుగా ఎంతో ప్రశస్తమైన జగ్గన్న తోట ప్రభల తీర్థానికి రాష్ట్ర పండగ హోదా కల్పించింది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతోనే జగ్గన్న తోట ప్రభల తీర్థానికి రాష్ట్ర పండగ హోదా లభించింది అనేది నిర్వివాదాంశం. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ ప్రభల తీర్థం సమయంలో లోక కళ్యాణార్థమై ఏకాదశ రుద్రులు ఇక్కడ సమావేశమవుతారని అందరి విశ్వాసం. అలానే కొత్తపేట ప్రభల తీర్థం కూడా చాలా ఫేమస్. ఇక్కడ జరిగే మందు కాల్పు దేశంలో మరెక్కడా జరగదంటే అతిశయోక్తి కాదు. అన్ని కులాల ప్రజలు ఐకమత్యంగా రాజకీయాల అతీతంగా ప్రభల తీర్థాన్ని నిర్వహించినప్పటికీ జగ్గన్న తోట, కొత్తపేట, ముక్తేశ్వరంతో పాటు కోనసీమలో జరిగే అన్ని ప్రభల తీర్థాలలో కాపు సామాజిక వర్గమే ముందుంటుంది. రాజకీయాలను పక్కన పెట్టి అన్ని కులాల ప్రజలను కలుపుకుని ఆర్థికంగానే కాకుండా అన్ని రకాలుగా ఈ ప్రభల తీర్థాన్ని విజయవంతంగా నిర్వహించడానికి కాపులు సాయశక్తులా పనిచేస్తూ ఉంటారు. ఈ ఏడాది ప్రభల తీర్థంలో కనిపించిన కొన్ని దృశ్యాలు కోనసీమను కళ్యాణ్ సీమగా మార్చేశాయి. ఏ ప్రభ చూసినా ముందు దేవుడు కనిపిస్తే వెనక తాము మరో దేవుడిలా భావించే పవన్ కళ్యాణ్ కనిపించారు. కోనసీమ వ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడిచింది. ఏ తీర్థంలో చూసినా పవన్ కళ్యాణ్ బ్యానర్స్ దర్శనమిచ్చాయి. ఏ ప్రభ వెనకాల చూసినా పవన్ కళ్యాణ్ ఫోటోలే కనిపించాయి. జనసేన పార్టీకో కాపు కులానికో పరిమితం కాకుండా అన్ని పార్టీల శ్రేణులు, అన్ని కులాల ప్రజలు ఈ ఏడాది కోనసీమలో పవన్ కళ్యాణ్ కు బ్రహ్మరథం పట్టారు. కోనసీమను కళ్యాణ్ సీమగా మార్చేశారు.